డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం అభివృద్ధి పదంలో పరిగి మున్సిపాలిటీ ముందుకెళ్తుందన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పరిగి పట్టణంలో 12, 13, 14 వార్డుల్లో భూమి పూజ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేశారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో జరుగుతుందని, ఇక ముందు కూడా ఎక్కడ అభివృద్ధి విషయంలో ఏ అవసరం ఉన్నా మీ ఎమ్మెల్యేగా నేను ఉన్నా అనేది మర్చిపోవద్దన్నారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. చేసి అందులో మహిళలకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి, పురుషులకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో 10th క్లాస్ నుంచి బీటెక్, ఎంటెక్ వరకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి యొక్క అర్హతలు బట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన కొత్తకుంట చెరువు కూడా గతంలో మీకు అందరూ తెలుసు, అది కబ్జాకు గురైపోయినండి. పంతులతోనే సుదర్శన యాగం చేసి ఆ యొక్క పనులు స్టార్ట్ చేసి మళ్ళీ ఆ చెరువును మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ చెరువు లోపల మా నరసింహులు అంటుండే, చిన్న నరసింహులు వెనకడికి మేమంతా ఇన్నే బతుకమ్మలు అన్ని దాంట్లోనే వేస్తుంటాం సార్ అంటుండే. కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు చేసి అందులో మహిళలకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి, పురుషులకు కూడా. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శిల్పవల్లి పాల్గొన్నారు. మేజిస్ట్రేట్ కోర్టు సిబ్బంది వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి లేక మారక ద్రవ్యాలు తీసుకుని వాహనాలు నడపకూడదని, వాహనాలు నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, ఓవర్ స్పీడ్, ఓవర్టేక్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని తెలిపారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సురక్షితమైన సమాజం కోసం రహదారి వినియోగదారులుగా ప్రతిజ్ఞ చేపిస్తారండి. చేపించే ముందు అందరికీ వాహనం నడపకూడదని హామీ ఇస్తున్నాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ పెట్టుకుంటాను. తెలివైన పౌరుడిగా ఉండేలా చూసుకుంటాను. సురక్షితమైన సమాజం కోసం రహదారి వినియోగదారులుగా ప్రతిజ్ఞ చేపిస్తారండి. చేపించే ముందు అందరికీ వాహనం నడపకూడదని హామీ ఇస్తున్నాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరును తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్ పేరును రూపుమాపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, పలువురు కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. డివిజన్ల విభజన కూడా క్షేత్రస్థాయిలో పరీక్షించకుండా ఆఫీసుల్లో కూర్చుని గూగుల్ మ్యాప్ల ఆధారంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం హైవేపై దారిపడి ఉన్న వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ రద్దీ పెరిగింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, కోడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. శనివారం ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్లో రద్దీ పెరిగిపోయింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, కోడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా రద్దీ పెరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామకృష్ణాపురం గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంలో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ సంస్కృతి వేషధారణలో అలరించారు. భోగి, హరిదాసు, గంగిరెడ్డి వంటి వేషాలతో విద్యార్థులు అందరినీ దృష్టిని ఆకర్షించారు. పిల్లలతో పాటుగా ఉపాధ్యాయులు కూడా సంబరాల్లో పాల్గొని పండుగ ప్రాముఖ్యతను వివరించారు. గాలిపటాలు ఎగరేస్తూ సంక్రాంతి పాటలు పాడుతూ విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తగాదాలు లేవని, సమిష్టి కృషితో ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ఎల్లారెడ్డి జుక్కల ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేల సమక్షంలో డీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తదితర నాయకులు నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, దానికోసం పార్టీలో సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. రాజకీయాల్లో కొందరికి అవకాశాలు వస్తాయి, మరికొందరికి రావని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ఫండమెంటల్ గా మనం బిల్డ్ చేసినప్పుడే వచ్చే 20 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ
మనం అన్ని ఎలక్షన్ గెలిచే విధంగా పోవాలని చెప్పి సోదరుడు తమ్ముని డిసిసి అధ్యక్షుని ఆ విధంగా గ్రామాల్లో వెళ్ళి ఏదైతే సంస్థాగతంగా బలోపేతం చేయాలి ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కోరుకుంటూ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం మేమందరం కూడా సైనికులుగా పనిచేసి ప్రతి ఒక్క నాయకుడిని కలుసుకొని వెళ్ళి 4 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరూ బయట అనుకుంటున్నట్టుగా కామారెడ్డి జిల్లాలో ఇట్లాంటి గ్రూపులు తగాదా లేవు, ముందు ఉండవు కూడా చెప్తున్నారు. అలా నేను చెప్పేది ఏంటంటే ఇది వయసులో కూడా అందరికంటే చిన్నవాడిని మీ అందరి. నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలు సన్నాహక సమావేశం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు తొంతి మాధవరెడ్డి పాల్గొని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నర్సంపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా పట్టణంలోని అభివృద్ధి పనులను చేస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో తట్టడి మట్టి కూడా పోయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. దాదాపుగా 80 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. నర్సంపేట పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి మాదన్నపేట వరకు 60 ఫీట్ల సీసీ రోడ్డు, ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి 9 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించామని వెల్లడించారు. మన ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాల ముందే ఇవన్నీ పూర్తి చేసి ఈ యొక్క ప్రజలకి సౌకర్యం కల్పించే కార్యక్రమాలు చేపడతాము తప్ప ఎన్నికల ముందు మరి పేపర్లు తెచ్చుకుంటే టిష్యూ పేపర్ జీవోని టిష్యూ పేపర్ ఏదైతే చెమటతో చూసుకునే టిష్యూ పేపర్ ఇంతకుముందు మనం చెప్పాడు. ఎలక్షన్ వచ్చినాయి, నోటిఫికేషన్ వచ్చే ముందు 2023 నవంబర్లో ఎన్నికలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ జీవోలు ఇస్తే ఆ పేపర్, ఆ జీవో టిష్యూ పేపర్ కాకపోతే ఏ పేపరో మా సాంబయ్య గారు చెప్పాలి. మాజీ ఫ్లోర్ పని చేయాలంటే 1 కోటి రూపాయలు పని చేయాలంటే 12 కోటి రూపాయలు పని చేయాలంటే 12 మాసాలు అయితేనే 15. 2 కోట్లు 3 కోట్లు అయితే 18 మాసాలు, 20 కోట్ల 30. కాంగ్రెస్ సర్కార్పై డోర్నకల్ బీఆర్ఎస్ నేతలు కత్తెరసాల విద్యాసాగర్ ఫైర్ అయ్యారు. ఊసరు వెళ్లి రాజకీయాలు చేసే అధికారం ఎటువైపు ఉంటే ఆ పార్టీ కండువా కప్పుట్టుకోవటం కాంగ్రెస్ నేతలకు అలవాటన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయకులు విమర్శించడం ఒక పనిగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విద్యాసాగర్ మండిపడ్డారు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, ఉమ్మడి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఓడిపోయిన మరుక్షణమే కాంగ్రెస్ గూటికి చేరి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఊసరు వెళ్లి రాజకీయం చేస్తున్నారని తెలిపారు. చేయడానికి సహకరించిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ రెడ్డి నాయక్ రెడ్డి నాయక్ ఒక్కనే చూపెడుతున్నారు. వాటి ఆధారంగా మాదాలావనే గారు ఇచ్చిన లెటర్, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయమని, దీన్ని మళ్ళీ అదే కలెక్టర్ గారికి మాదాలావనే గారు ఇచ్చిన లెటర్. ఈ విధంగా లెటర్లను ఉంచుకొని వాళ్ళు చేసి ఈ రోజు రెడ్డి నాయక్ గారు చేసిరు అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సభ? ప్రజలు మీరు కూడా ఆలోచించండి. ఇంకో విధంగా ఏంది, మన మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ తండాలన్నీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి అమ్మాయికి గిరిజనులను తీసుకొచ్చారు. గిరిజనుల్లో రెబెల్యూషన్ వచ్చింది. ఇవాళ రేపు ఎవరు చెప్తే ఎవరు వినేటట్లేదు. పార్టీకి పిలిస్తే 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, 100 మంది వస్తున్నారు మాకు గ్రామ పంచాయతీ కావాలని. దీనికి మీ సమాధానం చెప్పండి. నిన్న మీరు పోయి లేపడానికి పోయినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్పలేక మీరు పారిపోయి మమ్మల్ని బీఆర్ఎస్ చేస్తారు అనే ఆలోచన పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఇంకోటి చేయడానికి సహకరించిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ రెడ్డి నాయక్ ఒక్కనే చూపెడుతున్నారు. వాటి ఆధారంగా మాదాలావనే గారు ఇచ్చిన లెటర్, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయమని, దీన్ని మళ్ళీ అదే
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అక్రమకుల చెర నుండి 3 బాలలకు విముక్తి కల్పించారు పోలీసులు. ఇక అక్రమ రవాణాకు పాల్పడ్డ 3 నిందితులను అరెస్టు చేశారు. గత 2 నెలలుగా సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అక్రమార్కుల చెర నుండి 3 బాలలకు విముక్తి కల్పించారు పోలీసులు. ఇక అక్రమ రవాణాకు పాల్పడ్డ 3 నిందితులను అరెస్టు చేశారు. గత 2 నెలలుగా సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రసాద్ శ్రీనాథ్ డిసెంబర్ 18, 2025 తారీఖున ఒక బాలుడు, ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు. 50 రూపాయలు తీసుకొని కోనేరు సెంటర్ లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్ గా మారింది. అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ జరుగుతుందని చెప్పి చూడటం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ మీద తిరుగుతున్న 2 వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది. వాళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్ లో బాతులు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది. ఆ అమ్మేయటం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పారిపోయాడు అని చెప్పడం జరిగింది. వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేసి చూస్తే ఆ బాలుడితో పాటు 2 బాలికలు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత అతను ఫోన్ వెరిఫై చేస్తే వీళ్ళందరికీ సంఖ్యలు వేసి బంధించడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని పెయిన్ గురి చేయడం, ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్ లో తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం వీకర్ సెక్షన్ అయి ఉంటారో, పేదవారు అయి ఉంటారో, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోయి అక్కడ బాతులు కాయటానికి అమ్మేసుకొని ఆ డబ్బులతో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది, స్లేవరీ కిందకు వస్తుంది. కాబట్టి ఆ సెక్షన్స్ వేసాము. అయితే ఆ బాలబాలికలు ఎవరైతే జగిత్యాల జిల్లా కోరుట్ల ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులు పలువురు దుండగులు కత్తులు, గన్లతో బెదిరింపులకు పాల్పడ్డారు. కొంతమంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ నిర్వహించాలంటే వాళ్ళ మొబైల్ అసోసియేషన్ వాళ్ళకి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తేనే ఇక్కడ బిజినెస్ నిర్వహించగలరని, లేకుంటే ఇక్కడ బిజినెస్ చేయకుండా చేస్తామని వారిని తుపాకులు, కత్తులతో వీడియో కాల్స్ చేసి బెదిరించారని సమాచారం. దానికి భయపడి వాళ్ళు 30,000 రూపాయలను కూడా ఇట్టి వ్యక్తులకు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ద్వారా పంపించారని ఎయిర్టెల్ డివిజనల్ డిస్ట్రిబ్యూటర్ అయిన దండబోయిన అరుణ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శివకుమార్, శ్రీనివాస్, సురేష్లపై కేసు